లాస్ట్ షాట్లో చెప్పినాను కదండి, నేను ఇలా మజ్జిగ కలుపుకొని తాగటము. బట్ ఏంటంటే ఒక అరగంట నానబెట్టాలండి. అంతా కలిపిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా కట్ చేసి కరివేపాకు కూడా వేసుకోవచ్చు, ఉప్పు అంతే అండి, ఇంకా ఏం వేసుకోము. చక్కగా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే జీలకర్ర పొడి కూడా వేసుకోండి, మర్చిపోయినాము ఈసారి వేయటము. మా చిన్నదానికి చాలా ఇష్టం అండి, మా ఆయనతో ఇలా కల్పించుకొని తాగుతుంది. బట్ ఏంటంటే మా ఆయన పెద్ద పెద్దగా తరుగుతారు ఉల్లిపాయలు, అందుకే నేను చేత్తో సన్నగా తిరిగి పెట్టాను. మనం ఎప్పుడైనా రాత్రిపూట ఆకలి ఉండదు, మజ్జిగ తాగేసి పడుకుందాం అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. మేము అందుకే ఇలా బయటికి వెళ్ళొచ్చాక నిన్న చేసుకున్నాం అనమాట, అందుకని చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు మజ్జిగ ఇష్టపడని వాళ్ళు కూడా తాగుతారు, తింటారు అంటున్నా. ఎందుకంటే ఇది మా ఆయన దగ్గర నేర్చుకున్న. రైతా అయితే కాదు, రైతా అంటే చిక్కగా ఉంటుంది, కొంచెం ఇంత నీళ్ళగా ఉండదు. అసలు మజ్జిగ ఇంకా ఎప్పుడు వదలరండి, ఇలా పిల్లలకు కూడా ఒకసారి అలవాటు చేయండి. మా పెద్ద పాప అయితే తాగదు, ఆమెకు పెరుగు పడదు. నేను, చిన్నది, మా ఆయన ముగ్గురం చక్కగా రాత్రి ఇదే చేసుకొని తాగేసి పడుకున్నాం. వీడియో నచ్చితే